ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంతో మనం వచ్చి ఆగి ఉన్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 12 చాప్టర్స్ ని మనం కంటిన్యూగా మనము ధ్యానం చేస్తూ ఆల్మోస్ట్ 14 పార్ట్స్ అయిపోయినాయి. ఈ 15th పార్ట్ మనము ధ్యానిస్తా ఉన్నాము. మనం ధ్యానిస్తున్న అంశము ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగినామంటే, మనకు ఈ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మనకి ఒక మృగము గురించి మాట్లాడబడింది. ఇన్ఫాక్ట్ అక్కడ 2 మృగాలు గురించి మాట్లాడబడింది. కానీ మొదటి మృగము ఎవరు అంటే క్రీస్తు విరోధి. రెండో మృగము ఆయనతో పాటు నిలబడి సహకరించి ఆయన పనిలో పాలు పొందుతూ ఆయన పక్షంగా ఒక స్పోక్స్ పర్సన్గా ఆయన యొక్క మాటలను ఆయన విధులను ఇంప్లిమెంట్ చేసి, అంటే అనేకులకు ఆయన విషయాలకు సంబంధించినవి ఆయన కమ్యూనికేట్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ, ఎగ్జిక్యూట్ చేస్తూ ఏవైతే జరగాలో జరిగించేటట్టుగా నిలబడే రెండో మృగము అబద్ధ ప్రవక్త గురించి రాయబడింది. కానీ మనము సిస్టమాటిక్గా ఈ యొక్క యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించి నేర్చుకుందాము. ఈ యొక్క సెషన్లో ఇంచుమించు 11 పాయింట్స్ ఉన్నాయి. మొదటి సెషన్లో 7 పాయింట్స్ మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నము చేయండి. 11 పాయింట్స్ చెప్పడానికి సమయము సరిపోదు. నాకున్న సమయంలో ఎంత వివరించి మీకు బోధించాలనో ఆ రీతిగా నేను వివరించి బోధించడానికి ప్రయత్నం నేను చేస్తాను. ఈ యొక్క సెషన్స్ లో ఈ 11 పాయింట్స్ లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ లో ఉంటుంది. అంటే మనకు యాంటీ క్రైస్ట్ గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, ఆ యొక్క సామ్రాజ్యం గురించి ధ్యానం చేసేటప్పుడు మనకు వచ్చే ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన పేరు ఎటువంటి పేరు ఉంటుంది, లేకపోతే ఆయనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, రకరకాలైన ప్రశ్నలు మనకు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలకే ఈ జవాబు ఇచ్చే రీతిగా వాక్యానుసారంగా ప్రతి వాక్యాన్ని చూపిస్తూ ఆ యొక్క వాక్యానుసారంగా ఆ యొక్క అండర్స్టాండింగ్ మనకు అనుగ్రహించడానికి నేను చేస్తూ ఉంటాను. ఈ యొక్క సెషన్లోనికి మనము ముందుకు సాగుదాం. ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఈ యొక్క సెషన్లో మొదటి ప్రశ్న మనకు వేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ యొక్క అంత్యక్రీస్తు ఎటువంటి సామ్రాజ్యం నుంచి వస్తాడు? విచ్ ఎంపైర్ డస్ యాంటీ క్రైస్ట్ కమ్ ఫ్రమ్? ఎటువంటి సామ్రాజ్యాన్ని తీసుకొని వస్తాడు? ఎటువంటి సామ్రాజ్యాన్ని ఆయన నడిపిస్తాడు? లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? దయచేసి మన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నాం కదా, అక్కడ చూడండి. అక్కడ మొదటి వచనము, 13వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే, అండ్ ఐ సా ద బీస్ట్ రైజింగ్ అవుట్ ఆఫ్ ద సీ. సముద్రం నుంచి ఆ యొక్క మృగము బయటికి వస్తున్నట్లుగా, లెగుస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క మృగము, మొదటి మృగమే అంటే క్రీస్తును విరోధించే ఆ యొక్క క్రీస్తు విరోధి. ఆయన యొక్క సామ్రాజ్యము ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఆ మృగం ఎక్కడి నుంచి బయటకు వస్తుందంటే సముద్రం నుంచి బయటకు వస్తుంది. ఈ సముద్రము దేనికి సాదృశ్యము అనే ప్రశ్న మనకు రావచ్చు. సముద్రం అంటే ఏంటి? ఈ మృగము సముద్రం నుంచి బయటికి రావడం ఏంటిది? అప్పటి వరకు లోపల మరుగు చేయబడింది, కానీ ఆ యొక్క సముద్రం నుంచి బయటికి రావడం అంటే ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనమును మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క నీటి గురించి రాయబడి ఉంది. ఆ యొక్క దూత మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ఆ నీరు నువ్వు చూసినావు కదా, అది దేనికి సాదృశ్యం అంటే ప్రజలకును, ఆ యొక్క మహాజన సమూహమునకు, దేశములకును, ఆయా భాషలు మాట్లాడే ప్రజలు అంటే అన్యులకు సంబోధించినట్లుగా ఆ యొక్క నీటి గురించి మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. కొన్నిసార్లు మనకు ప్రశ్న రావచ్చు, ఇక్కడ నీరు అని ఉంది, అక్కడేమో సముద్రము ఉంది కదా, ఇంకా స్పష్టత లేఖనాలు ఏమన్నా మనకి ఇవ్వగలుగుతాయన్న ఆలోచన మనకు రావచ్చు. కాస్త మనకు ముందుకెళ్దాము. చూడండి, దానియేలు గ్రంథంలో ఆ యొక్క 7వ అధ్యాయంలో దేవుడు ఒక దర్శనాన్ని దానియేలుకి దయచేస్తున్నాడు.
ఆ దర్శనంలో ఆయన 4 మృగాలు ఎక్కడి నుంచి బయటకు రావడం చూస్తున్నాడంటే, సముద్రం నుంచి 4 రకరకాలైన మృగాలు బయటికి రావడం చూస్తున్నాడు. తర్వాత దూత, ఆ యొక్క ఏ దూత అయితే ప్రత్యక్షము ఇస్తా ఉంటున్నాడో దాని యొక్క వివరణ కూడా ఆ 4 ఆ మృగాలు ఏంటి, సముద్రం నుంచి వచ్చిన మృగాలు ఏంటిది, చరిత్రలో అవి ఏంటి అనే వివరణ ఎలా ఇచ్చినాడంటే, మనం చూసినట్లయితే ఆ 4 సామ్రాజ్యాలు, ఆ 4 మృగాలు 4 సామ్రాజ్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మొదటి మృగము అది సింహములా కనబడతా ఉంది. అది బబులోన్ సామ్రాజ్యము. అది కూడా అన్య దేశపు సామ్రాజ్యము. అది మనం గ్రహించాలి. తర్వాత వచ్చే మృగము ఎలుగుబంటి. అది కూడా ఒక అన్య దేశపు సామ్రాజ్యము. మీడో పర్షియన్ 2 దేశాలు కలిసి, మీడ్స్ ఇంకా పర్షియన్స్ కలిసి పరిపాలించిన ఆ యొక్క సామ్రాజ్యం. అది ఎలుగుబంటితో పోల్చున్నాడు. అది కూడా అన్య సాంప్రదాయంను కనబడతా ఉంది. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, విగ్రహారాధికులు, భయంకరంగా దేవుణ్ణి విరోధించేవారని మనము గ్రహించాలి. దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్యము. అది దేంతో పోల్చబడింది అంటే చిరుతపులితో పోల్చబడింది. అది కూడా అన్య సామ్రాజ్యము. దాని తర్వాత వచ్చే సామ్రాజ్యం కూడా రోమా సామ్రాజ్యము. అది చాలా భయంకరమైన మృగం అని రాయబడింది, కానీ అది దేంతో కూడా పోల్చలేదు. అది కూడా అన్య సాంప్రదాయము. చివరి దినాలలో ఈ రోమా సాంప్రదాయం ఎట్లయితే భయంకరంగా ఉందో, ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం కూడా అన్య సాంప్రదాయం నుంచి వచ్చే ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం కూడా అంత భయంకరంగా, దానికంటే భయంకరంగా ఉంటుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి గమనించండి, ఇప్పుడు సముద్రం నుంచి ఈ యొక్క సామ్రాజ్యాలు వచ్చినాయి, కానీ ప్రతి సామ్రాజ్యము అన్యులుగానే కనబడతా ఉన్నారు. సముద్రం నుంచి వచ్చేవి అన్ని కూడా అన్య సామ్రాజ్యానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం చాలా స్పష్టంగా, ధైర్యంగా మనం చెప్పగలుగుతాము, ఈ యొక్క సముద్రము దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అన్య దేశాలకు, అన్య సాంప్రదాయానికి, లేకపోతే సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నాయి. అంత్యక్రీస్తు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ 13 అధ్యాయంలోనే మీరు గమనించండి, ఏమని రాయబడి ఉంది. ఆ మృగము నేను చూశాను కదా, ఆ మృగము లో కొన్ని లక్షణాలు ఆ యొక్క అపోస్తులైన యోహాన్ భక్తుడు చూసినవి చెప్తా ఉన్నాడు. కొన్ని లక్షణాలు కనబడతా ఉన్నాయి. మీరు గమనించండి, 4 మృగాలు దానియేలు చూసినాడు కదా. ఆ 4 మృగాలలో సింహమును చూసినాడు, ఎలుగుబంటిని చూసినాడు, చిరుతపులిని చూసినాడు. కానీ ఈ 4 మృగాలలో ఉండే లక్షణాలు అన్నీ కూడా ఈ యొక్క అన్య సాంప్రదాయం నుంచి బయటికి వచ్చే ఈ మృగము క్రీస్తు విరోధిలో అవన్నీ ఇమిడి ఉంటాయని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అందుకోసమే రాబోయే దినాలలో ఏ హింస అయితే రాబోతుందో, గొప్ప శ్రమ రాబోతా ఉందో దానియేలు చెప్తున్నాడు. ఆ యొక్క మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఆ యొక్క అధ్యాయాలలో మనం చదివినట్లయితే ఎప్పుడు కూడా అటువంటి దినాలు రాలేదు. అంత భయంకరం, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అటువంటి శ్రమలు ఈ భూమి పైన రాలేదు. అటువంటిది రాబోతున్నాయి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఎంత భీకరుడుగా ఉండాలి, ఎంత భయంకరుడుగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ సింహం కనబడతా ఉంది అంటే బబులోన్ దేశంలో కొన్ని లక్షణాలు ఈయనలో కూడా ఉంటాయి. ఆ యొక్క ఎలుగుబంటి అంటే మీరు చూడండి, ఆ యొక్క మీడో పర్షియన్ ప్రపంచంలో ఆ పరిపాలనలో ఉన్న ఆ యొక్క లక్షణాలు వీడిలో కూడా కనబడతాయి. ఆ యొక్క చిరుతపులి గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని లక్షణాలు, అంటే ఇవన్నీ కలుపుకొని ఈయన ఒక సామ్రాజ్యం అంటే ఎంత భయంకరంగా ఆయన ఒక అన్య సాంప్రదాయం నుంచి బయటికి లెగబోతున్నాడో మనం గ్రహించాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయో అవే మనం అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తా ఉన్నాము. చూడండి, అంత్యక్రీస్తు ఒక అన్య అన్య సామ్రాజ్యాన్ని, అన్యుల సామ్రాజ్యాన్ని, అటువంటి ఆర్మీని, ఆ యొక్క సైన్యమును ఆయన తీసుకొని రాబోతున్నాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క లూకా సువార్త 21వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే
మత్తయి సువార్త 24 అధ్యాయం కూడా చదవాలి. మార్కు సువార్త 13 అధ్యాయం కూడా చదవాలి. అదే విషయాలు 24 అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడినవే, మార్కు సువార్త 13 అధ్యాయంలో రాయబడినవే, లూకా సువార్త 21 అధ్యాయంలో కూడా లూకు చాలా రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనుక్కొని తెలుసుకొని ఆ యొక్క సత్యాన్ని ఇంకా డీటెయిల్డ్గా రాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. లూకు కూడా ఒక సందర్భంలో క్రీస్తు రాకముందు ఈ యొక్క హేయకరమైన వస్తువు ఆలయంలో పెట్టబడాలి, అప్పుడు మహాశ్రమలు భూమిపైన రాబోతున్నాయి అని చెప్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే 20వ వచనంలో యెరూషలేము ఆ యొక్క సైన్యము చేత చుట్టుముట్టబడినప్పుడు అని రాస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో రాస్తున్నాడు, ఎంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి రాస్తున్నాడు. తర్వాత 24వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క సైన్యము ఎటువంటి సైన్యం అంటే అన్య దేశముల యొక్క సైన్యాలన్నిటినీ తీసుకొని ఆయన యెరూషలేము చుట్టుముట్టబోతున్నాడు. అప్పుడు యెరూషలేము వారికి అప్పగించబడబోతా ఉంది. వాళ్ళు దాన్ని త్రొక్కి పాడు చేస్తారు. ఆ యొక్క అన్యుల యొక్క కాలము సంపూర్తి అయ్యే వరకు వాళ్ళకి అప్పగించబడుతుంది అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు అన్య సాంప్రదాయం నుంచి అన్య సామ్రాజ్యం నుంచి ఏ సైన్యంలో అయితే ఆయన చుట్టుముట్టి యెరూషలేమును చుట్టుముడుతున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. హీ విల్ బి ఎ లీడర్ హూ విల్ లీడ్ ఏ జెంటైల్ ఆర్మీ. అన్య ఏమంటారు సామ్రాజ్యాన్ని ఆయన లీడ్ చేయబోతున్నాడని లేఖనాలు అడుగడుగున మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి గతంలో నేను ఒక సెషన్ కూడా తీసుకున్నాను. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, ఆయన యాంటీ క్రైస్ట్ అనేవాడు యూదుడి నుంచి వస్తాడని కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు. యాంటీ క్రైస్ట్ అనేది రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వచ్చేవారని కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, లేఖనాలు చాలా స్పష్టంగా మనకు చెప్తున్న మాటలు ఏంటిదంటే ఆయన ఒక అన్య సామ్రాజ్యం నుంచి వచ్చువాడు. ఆయన అటువంటి సైన్యమును యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేమును నాశనం చేయడానికి, ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నము చేయువాడు. గమనించండి, ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఏం జరగబోతుందో ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. అక్కడ మనకి గ్రేట్ ట్రిబులేషన్ టైంలో దేవుడు ఇద్దరు ప్రవక్తలను ప్రత్యేకంగా లేపుకోబోతున్నాడు. ఆ యొక్క ఒలివ మొక్కలుగా వాళ్ళు కనబడబోతున్నారు. ఆ ప్రవచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి, తర్వాత మీరు చదవండి. కానీ అక్కడ ఆ దినాలలో ఎప్పుడైతే గ్రేట్ ట్రిబులేషన్ మహాశ్రమలు ప్రారంభించబడతాయో, స్టార్ట్ అవుతాయో, అక్కడ లేఖనాలు ఏమని రాయబడి ఉన్నాయంటే 2వ వచనం చూడండి 11వ అధ్యాయంలో, బయట ప్రాంగణమును వదిలేసేయండి, అది అన్యులకు ఇవ్వబడింది, అన్యులు దాన్ని 42 నెలలు దాన్ని త్రొక్కుతారు అని ఉంది. 42 నెలలు మీరు ఒకసారి మీరు జాగ్రత్తగా లెక్క వేసుకొని చూసుకున్నట్లయితే అది 3.5 సంవత్సరాలని లెక్క వస్తుంది. దీని గురించి వివరణ అంత్యక్రీస్తు ఎంతకాలం పరిపాలిస్తాడు, ఏం చేస్తాడు అనే పాయింట్ మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ని ఎక్కువ శాతం తర్వాత మీకు ఇస్తాను నేను. అయితే ఇప్పుడు వరకు మనకు అర్థమైంది కదా ఏంటి ఈ యొక్క లీడ్ చేసేవాడు అన్య సాంప్రదాయం నుంచి వచ్చేవాడు, అన్య సామ్రాజ్యం నుంచి వచ్చేవాడు, అన్యుల యొక్క సైన్యమును తీసుకొని వచ్చేవాడుగా మనకు కనబడతా ఉంది. అందుకోసమే పౌలు తెస్సలోనికకు రాస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటిదంటే ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు, ఆలయంలో ప్రవేశిస్తాడు, నేనే దేవుడిని ఆయన ప్రకటించుకుంటాడు, ఆయన దేవుడు అనబడే ప్రతిదాన్ని విరోధిస్తాడు, నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. ఆయన దేవుని ఆలయంలో అంటే యూదులు ఏ ఆలయం అయితే కట్టబోతున్నారో 3వ ఆలయము, దానికోసం ఇప్పుడు ఇంకా సిద్ధపడతా ఉన్నారు, ఆ ఆలయంలో నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. ఈ అన్య సాంప్రదాయం వచ్చేవాడు నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు, ప్రతి దాన్ని దేవునికి సంబంధించిన ప్రతి దాన్ని విరోధిస్తాడని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫ్యూచర్లో ఏ సామ్రాజ్యం అయితే అంత్యక్రీస్తు
తీసుకొని రాబోతున్నాడో, ఆయన లీడ్ చేయబోతున్నాడో ఆ సామ్రాజ్యము, ఇట్ విల్ బి ఎ జెంటైల్ ఎంపైర్. ఆయన అన్య సామ్రాజ్యమును ఆయన యూదులకును క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆయన తీసుకొని రాబోతున్నాడన్న సంగతిని మనమందరము గ్రహించాలి. మనం వేసుకున్న మొదటి ప్రశ్న, ఆయన ఏ సామ్రాజ్యం నుంచి రాబోతున్నాడు, ఆయన ఎవరై ఉంటారు అనే ప్రశ్నకు మొదటి పాయింట్లో మనం జవాబును చూసుకుందాం. రెండో ప్రశ్న, ఆయనతో పాటు ఆయన టీం ఎలా ఉంటారు? అలయన్స్ అంటాం మనము. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానీ వాళ్ళకు మెజారిటీ లేకపోతే వేరే పార్టీస్తో అమేకమై టీమప్ అయి అలయన్స్ ఫామ్ చేసుకొని ఏ రీతిగా అయితే ఫామ్ చేస్తారో, బైబిల్ గ్రంథంలో ఈ రాబోయే యాంటీ క్రైస్ట్ ఆయన ఎటువంటి టీంతో రాబోతున్నాడు, ఎవరు ఆయనతో పాటు నిలబడబోతున్నారు, కొద్దిగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. హూ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ బీస్ట్ ఎంపైర్? ఆ యొక్క మృగం యొక్క సామ్రాజ్యంలో ఎవరెవరు ఉండబోతున్నారు? ఈ 13వ అధ్యాయంలోనే మనం ఉన్నాము. మొదటి వచనంలో చూడండి, ఆ మృగము సముద్రం నుంచి బయటికి రావడం మనం చూసినాము. ఆ సముద్రం ఏంటిదో మనము స్పష్టంగా మనం చూసుకున్నాం. తర్వాత ఆ మృగము పైన 10 కొమ్ములు కనబడతా ఉన్నాయి. ఆ మృగానికి 7 తలలు కనబడతా ఉన్నాయి. 7 కిరీటాలు ఆ 7 కొమ్ముల మీద, 10 కొమ్ముల మీద పెట్టబడినట్లుగా చూస్తున్నాం. మరొకసారి 7 తలలు, 7 కొమ్ములు, 10 కొమ్ములు, 10 కొమ్ముల మీద 10 కిరీటాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎవరు, ఇది ఏంటి అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఈ 7 తలలు దేనికి సాదృశ్యంగా రాయబడ్డాయి? బైబిల్లో ఎప్పుడైనా గమనించండి, వన్ స్క్రిప్చర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ స్క్రిప్చర్. దేవుడు ఏదైనా ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరణ కూడా ఇస్తాడు. కొన్నిసార్లు ఇది చూపించినాను కదా, దాని యొక్క అర్థము ఇది అని అక్కడన్నా చెప్తాడు, వేరే అధ్యాయాలన్నా చూపిస్తాడు, లేకపోతే వేరే ప్రవచనాల్లో అన్నా మనకు దాని విషయంలో మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి లేఖనాలు ఈ 7 తలల గురించి ఏమని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో దాని గురించిన వివరణ మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క ఆత్మచేత నేను అరణ్యంలో కొనిపోబడ్డాను, అక్కడ స్త్రీని చూస్తున్నాను, ఎర్రటి ఆ యొక్క మృగము పైన సవారు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది, హేకరమైన పేర్లు కనబడతాయి. ఆ 7 తలకాయలు అక్కడ మనకు కనబడతాను, మృగానికి 7 కొమ్ములు కనబడతాయి. అంటే ఈ 13వ అధ్యాయము 17వ అధ్యాయంలో సేమ్ సబ్జెక్ట్ అక్కడ మాట్లాడబడుతుంది అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాడు? 7 తలలు, తలకాయలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 7 కొండలకును 7 రాజులకు అవి సాదృశ్యంగా ఉన్నాయనే సంగతిని మనము గ్రహించాల. అంటే ఈ 7 కొండలు అంటే ఏదైతే మనము సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నామో అక్కడ 7 కొండలకు కొంత ప్రాముఖ్యత ఉందని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని తర్వాత మనము ధ్యానం చేద్దాం. కానీ ఈ 7 పర్వతాలు ఏంటి అనేది మనం తర్వాత చూసుకుందాం. కానీ ఈ 7 తలలు 7 కొండలకు అది సాదృశ్యంగా కనబడతా ఉంది. మరియు కేవలము 7 కొండలకే కాదు, 7 రాజులకు కూడా సంబంధించింది. ఇది 7 రాజులు ఎవరు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే వీళ్ళు ఒకే కాలంలో కనబడే 7 రాజులు కాదు. ఇక్కడ ఇదే వచనంలో మీరు చూడండి, 10వ వచనంలో ఆ 7 రాజులలో 5గురు ఆల్రెడీ చనిపోయినారు. అంటే యోహాను భక్తునికి ఏ ప్రత్యక్షత అయితే పొందుకుంటా ఉన్నాడో, రెవల్యూషన్ దొరుకుతా ఉందో, ఆ కాలానికి అప్పటికే 5 హ్యావ్ ఫాలన్, పడిపోయినారు. ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఇంకొకడు రాబోతున్నాడు, ఫ్యూచర్లో రాబోతున్నాడు అని మనం చూస్తున్నాము. ఈ 7లోంచే ఆ యొక్క యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆయన బయటికి రాబోతా ఉన్నాడు, ఆ యొక్క సామ్రాజ్యాన్ని తీసుకొని రాబోతున్నాడు అనే సంగతిని మనము గ్రహించాలా. సో ది 7 కింగ్స్ ఆర్ 7 ప్రోగ్రెసివ్, మారుతున్న
రాజులు ఆల్రెడీ 5 పడిపోయినారు. ఆ దినంలో ప్రత్యక్ష వచ్చేటప్పుడు ఒకడు ఉన్నాడు, మరొక్కడు ఫ్యూచర్లో రాబోతున్నాడు అని మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 7 పర్వతాలు, 7 రాజులు. ఈ 7 రాజులు కూడా ఒకే కాలంలో ఉండేవారు కాదు. కానీ ఈ 7 తలకాయలలో ఒక తలకాయ మాత్రము ఫ్యూచర్లో రాబోతా ఉంది. ఆ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళబోతా ఉంది. ఆ 7లో ఒక్క వ్యక్తి ఆ క్రీస్తు విరోధి ఆ యొక్క సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయనతో కూడా ఈ 10 కొమ్ములు, 10 కిరీటాలు కలిగిన 10 కొమ్ములు కూడా నిలబడబోతా ఉన్నాయి అని మనం గ్రహించాలి. ఈ 10 కొమ్ములు ఏంటి? బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడి ఉందా? ఈ 10 కొమ్ములు ఈ యొక్క 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే అంత్యక్రీస్తు తన సామ్రాజ్యాన్ని లేపుతాడో ఈ 10 అన్య సాంప్రదాయానికి సంబంధించిన రాజులు ఒకే కాలంలో ఆయనతో పాటు టీమప్ అయి నిలబడబోతున్నారు. వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వాళ్ళకి కలిగిన అధికారాన్ని వాళ్ళు ఈ యొక్క మృగానికి ఇచ్చి ఆ మృగముతో ఒకటై అనేకమై వాళ్ళు రాబోయే క్రీస్తు గొర్రెపిల్ల ఆయన రాబోతున్నాడు కదా, ఆ యొక్క గొర్రెపిల్లతో ఆ యొక్క యేసు ప్రభుతో ఆ సైన్యముతో యుద్ధము చేయడానికి వీళ్ళు అన్ని సన్నాహాలు స్ట్రాటజీలు సిద్ధపరచుకొని సిద్ధపడే టీం అన్నమాట. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, క్రీస్తు యొక్క రాకడలో క్రీస్తును విరోధించేది ఈ సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యంలో ఉన్న 10 దేశాలు, 10 రాజులు యుద్ధానికి వెళ్తారు అన్న సంగతిని మీరు గ్రహించుకోవాలి. అంటే ఈ యాంటీ క్రైస్తో పాటు ఈ 10 కింగ్స్ ఉంటున్నారు. ఆ 10 కింగ్స్ కి 10 కింగ్ కి డయాడమ్స్ అంటే కిరీటాలు పెట్టబడ్డాయి కదా. అంటే ఈ మృగము ఈ యాంటీ క్రైస్ట్ వాళ్ళకి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనతో కలిసి పరిపాలించడానికి అధికారమును కొంతకాలమే ఇవ్వబోతున్నాడు అని మనము గ్రహించాలి. అయితే ఇప్పుడు యాంటీ క్రైస్తో పాటు ఆయన సామ్రాజ్యంతో పాటు ఈ 10 కింగ్స్ నేషన్స్ అలయన్స్ అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. తర్వాత ఈ 13వ అధ్యాయంలోనే మరొక మృగము మనకు ఇక్కడ కనబడతా ఉంది. ఆమేన్. ఆ మృగము ఎవరు అంటే ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త. ఆయన గురించి ఈయన కూడా స్పోక్స్ పర్సన్ గా యాంటీ క్రైస్ట్ కి పక్కన సపోర్ట్ చేసే ప్రవక్తగా ఆయన నిలబడబోతున్నాడు, సపోర్ట్ చేయబోతా ఉన్నాడు. ఈ 10 మంది రాజులు ఆ నేషన్స్ కూడా సపోర్ట్ చేయబోతున్నారు. కానీ ఈ ఫాల్స్ ప్రాఫెట్ గురించి ఆయన ఏం చేయబోతున్నాడో అది 8th పాయింట్లో నేను సెక్షన్ డిలో ఆయన గురించి చాలా డీటెయిల్డ్గా ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఈ ఫాల్స్ ప్రాఫెట్ ఏ రీతిగా అయితే యాంటీ క్రైస్తో నిలబడి ఏం పని చేయబోతున్నాడో, ఎలా ఈ యొక్క యూదులకు క్రైస్తవులకి హింసించడానికి ఆయన ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడో గ్రేట్ ట్రిబులేషన్ టైంలో చాలా స్పష్టంగా నేను 8th పాయింట్లో మాట్లాడతాను. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి. ఇప్పుడు వరకు మనకు యాంటీ క్రైస్తో నుండే టీం ఎవరో మనకు అర్థమై ఉండొచ్చు కదా. 7 కొండలు అంటే 7 తలలు అంటే 7 కొండలు, 7 రాజులు అంటే ప్రోగ్రెసివ్గా మారుతున్న రాజులు. ఆ రాజుల్లోంచే ఈ యాంటీ క్రైస్ట్ ఒక తల అనేది పైకి లేవడం మనం చూస్తాము. తర్వాత ఈ 10 కొమ్ములు కూడా దేనికి సాదృశ్యం అంటే 10 రాజులకు చివరి దినాలలో యాంటీ క్రైస్తో నిలబడే 10 రాజులతో సాదృశ్యం అనే సంగతిని మనము గ్రహించుకోవాలా. ఇంకా వీళ్ళతో పాటు ఈ యాంటీ క్రైస్ట్తో పాటు ఫాల్స్ ప్రాఫిట్ కూడా టీమప్ అయి ఆయన స్పోక్స్ పర్సన్గా ఆయన యొక్క రైట్ హ్యాండ్గా ఈయన పని చేయబోతున్నాడు అనే సంగతి మనము గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో ఈ యాంటీ క్రైస్ట్కి పెట్టబడిన పేర్లు ఏంటి, ఏ రీతిగా పిలువబడ్డాడు? ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ అవన్నిటిని నేను తీసుకోవడం లేదు. కొన్ని మాత్రమే యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడబడిన ఆ పేర్లను మాత్రమే నేను తీసుకొని నేను చెప్పడానికి ప్రయత్నము నేను చేస్తాను. యాంటీ క్రైస్ట్ లేఖనాలలో ఏం రాయబడింది అనే పేర్లు
చూడండి, ఈ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అని మనం మాట్లాడుతున్నాం కదా, అది కూడా ఆయనకు పెట్టబడిన ఒక పేరే. ఎందుకంటే మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా పిల్లలారా ఇది చివరి గడి అని మీరు ఎరుగుదురు, అంత్యక్రీస్తు రాబోతున్నాడు, ఇప్పటికే ఎంతో మంది క్రీస్తు విరోధి వచ్చి ఉన్నారు, అందుకే మనం గ్రహిస్తున్నాం ఇది చివరి గడి అని తను పలుకుతా ఉంటున్నాడు. దేని బిడ్డారా, ఆయనకు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అని ఆయన పిలువబడతాడు. ఆయన పాపపు పురుషుడని పిలువబడతాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాస్తూ 2వ అధ్యాయంలో పాపపు పురుషుడు అని చెప్తున్నాడు. అదే తెస్సలోనికకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో ధర్మ విరోధి అని, అంటే విరోధించేవాడు, ఆ యొక్క ప్రతి శాసనాన్ని విరోధించువాడు విరోధి అని మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో మృగము అని మనము చూసినాము. 13వ అధ్యాయంలో కూడా మృగము అని ఆయన పిలువబడుతున్నాడు. అదే కాకుండా రాబోయే యువరాజు లేకపోతే రాజు, ద ప్రిన్స్ టు కమ్ అని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. చిన్న కొమ్ము అని దానియేలు గ్రంథంలో ఆయనకు అనుగ్రహించబడిన ఆ యొక్క ప్రత్యక్షతలో ఆ యొక్క దేవుడు ఏ విషయాలైతే దానియేలుతో మాట్లాడినాడో ఆ విషయాలలో మనం చూసుకున్నట్లయితే ఆయన చిన్న కొమ్ముగా, అంటే అధికారము లేకుండా కనబడతాడు కానీ మెల్లగా అధికారంలోకి వస్తాడు అన్నట్లుగా చిన్న కొమ్ముగా మనకు కనబడతా ఉంటున్నాడు. తర్వాత 7ది మనం చూసుకున్నట్లయితే ఉత్తరం అంటే నార్త్ నుంచి హీఈస్ గోయింగ్ టు బి ద కింగ్ హూ విల్ కమ్ ఫ్రమ్ ద నార్త్. ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మీరంతా చదివినట్లయితే ఆయన తన టెంట్స్ ని ఎక్కడ మోహరింపచేసి, అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెడతాడంటే ఆయన టెంట్స్ ని, ఆయన గుడారము ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క పర్వతము, ఆ పరిశుద్ధమైన పట్టణము, ఆ యొక్క యెరూషలేం వైపున ఆయన ప్రవేశించి ఎలా వస్తాడో అనేది ఈ యొక్క 40వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చూడొచ్చు. దాని తర్వాతనే 12వ అధ్యాయంలో ఆ యొక్క దేవుని బిడ్డలు ఎటువంటి భయంకరమైన గ్రేట్ ట్రిబులేషన్ లో పోబోతున్నారో దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో మనం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా, ఆయనకు పెట్టబడిన పేర్లు ఏంటిదంటే ఆయన క్రీస్తు విరోధిగా, పాపపు పురుషుడుగా, ధర్మ విరోధిగా, ఒక మృగముగా, రాబోయే రాజుగా, లేకపోతే ప్రిన్స్ టు కమ్ యువరాజుగా పిలువబడుతూ, చిన్న కొమ్ముగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన హీ విల్ బి ద కింగ్ ఆఫ్ ద నార్త్. ఆయన తూర్పు నుంచి, ఉత్తరం నుంచి క్షమించండి, ఆయన రాజుగా రాబోతా ఉంటున్నాడు, ద కింగ్ ఆఫ్ ద నార్త్. ఇప్పుడు ఈయన ధర్మ విరోధి అని మనము ధ్యానం చేసుకున్నాము, క్రీస్తును విరోధించువాడు అని ధ్యానం చేసుకున్నాము, ఒక లెక్క పత్రం లేకుండా అన్య సాంప్రదాయం నుంచి వస్తున్నాడని మనము ధ్యానం చేసుకున్నాము, భయంకరమైన హింస తీసుకురాబోతున్నాడని మనము ధ్యానం చేసినాము. దేవుని బిడ్డలారా, కానీ ఆయన యొక్క బిలీఫ్ సిస్టము ఎలాగుంటుంది, ఆయన దేన్ని నమ్ముతాడు, దేన్ని విరోధిస్తాడు, చాలా స్పష్టంగా లేఖనాలు దాని గురించి ఏమైనా వివరణ ఇస్తున్నాయన్న సంగతిని ఒకసారి మనము చూసుకుందాం. వాట్ కుడ్ బి హిస్ డాక్ట్రినల్ బిలీఫ్, ఆయన సిద్ధాంతపరంగా ఎటువంటి నమ్మకాలు కలిగిన వాడు, ఏ ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాడు, ఏ సిద్ధాంతాలు కలిగి ఉన్నాడో కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే చివరి దినాలలో ఏవైతే జరగబోతున్నాయో అవి చాలా స్పష్టంగా ఇవి మన క్రైస్తవ సిద్ధాంతానికి విరుద్ధంగా ఒక సిద్ధాంతం ఉంటేనే అది విరుద్ధంగా రావడానికి ఉంటుంది. కానీ ఆ యొక్క సిద్ధాంతం ఏంటి అని లేఖనాలలో మనం చూసుకున్నట్లయితే యోహాన్ భక్తుడు ఇక్కడ 1 John chapter 4 verse 1 to 3 ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, నా పిల్లలారా ప్రతి ఆత్మను నమ్మకుడి, దాన్ని పరిశోధించండి, పరీక్షించి చూడండి, ఏది దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఏది దేవుని దగ్గర నుంచి రావట్లేదో మీరు పరీక్షించండి. ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ప్రవేశించినారు,
ఈ రీతిగా దేవుని ఆత్మను మనం గుర్తించగలము. ఎలా గుర్తించగలం అంటే, ఏ ఒకవేళ దేవుని ఆత్మ ద్వారా వచ్చే బోధ ఎలాగుంటుందంటే, క్రీస్తు శరీరధారి అయి దేవుడుగా దేవుడి నుంచి వచ్చినాడని బోధ తీసుకొని వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఎటువంటి బోధను తన దాసుల ద్వారా, లేకపోతే ఎటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని వస్తాడంటే, యేసు నిజమైన దేవుడు, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, శరీరధారిగా వచ్చినవాడు, ఆయన దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుని ఈ లోకంలో దైవమైన క్రీస్తును పంపించినాడని ఒప్పుకుంటుంది. కానీ క్రీస్తును విరోధించే ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, అది ఏం చేస్తుందంటే, యేసు దేవుడు కాదని, తండ్రి ద్వారా పంపించబడినవాడు కాదని విరోధిస్తుంది. అంటే ఏ అన్య సాంప్రదాయం నుంచైతే అంతక్రీస్తు సామ్రాజ్యం నుంచైతే ఆయన రాబోతున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ విల్ డినై దట్ జీసస్ ఇస్ గాడ్. యేసు ప్రభు దేవుడు శరీరధారిగా వచ్చినాడు అని వారు నమ్మరు. ఇప్పుడు యెరూషలేం చుట్టూ మీరు చూసినట్లయితే ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని ఇస్లామిక్ దేశాలు. ఆ ఇస్లామిక్ దేశాల యొక్క సిద్ధాంతాన్ని గమనించినట్లయితే యేసు దేవుడు కాదు, శరీరధారిగా వచ్చిన దేవుడు కాదు అని వాళ్ళు విరోధిస్తారు. ఆ దేవుని యొక్క పేరును కూడా వాళ్ళు మార్చి వేసినారు. వాళ్ళు అల్లాని వాళ్ళు పిలుస్తా ఉంటున్నారు. వాళ్ళ దాంట్లో యేసు ప్రభు వేరే యేసు ప్రభు, వాళ్ళు తయారు చేసిన యేసు ప్రభు, ఆ మహమ్మద్కి ప్రత్యక్షత కలిగిందని చెప్పి అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత, ఆ యేసు మన యేసు కాదు. వాళ్ళు కేవలము ఒక ప్రతినిధిగా లేకపోతే ఒక ప్రవక్తగా వచ్చినాడు, ఆయన దేవుడు కాదు అని వాళ్ళు కొత్తగా తయారు చేసుకున్న క్రీస్తు బైబిల్లో ఉన్న క్రీస్తు కాదు, మనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షపరచబడిన క్రీస్తు కాదు, తండ్రి చేత పంపించబడిన క్రీస్తు కాదు. కానీ వాళ్ళు క్రీస్తును విరోధిస్తారు. అందుకొరకే మీరు గమనించండి, ఇప్పుడు ఎక్కడైతే ఆలయము కట్టబడబోతుందో యెరూషలేంలో, అక్కడ ముస్లిమ్స్ కి మాస్క్ అనేది అలాస్కా మాస్క్, డోమ్ ఆఫ్ ద రాక్ అక్కడ ఉంది. అది థర్డ్ హోలియెస్ట్ సైట్ ఇస్లాం కి. మక్కా మదీనా తర్వాత అతి ప్రాముఖ్యమైన పట్టణంలలో, ఆ ప్రాంతంలో అదొక ప్రాంతము. వాళ్ళ నమ్మకాలను బట్టి ఎంతో చాలా భయంకరమైన దినాలలో ఇస్రాయేలీలు అక్కడ ఆలయం కట్టబోతున్నారు. గమనించండి, ఈ యొక్క దేశాలన్నీ చాలా క్రోధముతో వాళ్ళు యూదులకు విరుద్ధంగా వాళ్ళు లెగుస్తారు. కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీరు గమనించండి, ఇజ్రాయెల్ని మ్యాప్ నుంచి వైపౌట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇరాన్ కానీ, అక్కడ చుట్టుపక్కల ఇరాక్ కానీ, మీరు ఈజిప్ట్ మీరు చూడండి, చుట్టుపక్కల అన్ని దేశాలన్నీ కూడా ఇస్లామిక్ అన్య సామ్రాజ్యాలు అక్కడ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళ సిద్ధాంతం మీరు గమనించినట్లయితే వాళ్ళు యేసు దేవుడు అని ఒప్పుకోరు, శరీరధారిగా వచ్చిన దేవుడు అని ఒప్పుకోరు, త్రిత్వాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు కలిగే దేవుడు వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు. కాబట్టి ఎలా గుర్తిస్తాము ఆయన యొక్క సిద్ధాంతాన్ని? ఎలా గుర్తిస్తామంటే, వాళ్ళు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన తండ్రి నుంచి వచ్చినవాడు, శరీరధారిగా వచ్చినవాడు, తండ్రి పంపించబడ్డాడని వాళ్ళు ఏమాత్రము నమ్మరు. వాళ్ళ దేవునికి వాళ్ళ పేరు వేరేది ఉంది, కానీ ఆ పేర్లు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మన దేవునితో పోల్చినట్టుగా ఎక్కడ కూడా లేదు. వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ నడిపించే దురాత్మ వేరు అనే సంగతిని మనం గ్రహించాలి. దేవుని ఆత్మ కాదు, దేవుని ఆత్మ చేత నడిపించేవారు మొట్టమొదటిగా పలికేది ఏంటిదంటే, యేసు దేవుడు, శరీరధారిగా వచ్చిన దేవుడు, రక్త మాంసంతో కలిగి ఆయన పుట్టినవాడు అని ఒప్పుకుంటారు. చనిపోయినాడని ఒప్పుకుంటారు, తిరిగి లేచినాడని ఒప్పుకుంటారు, ఆయననే దేవుడు అని ఒప్పుకుంటారు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ అటువంటి సాక్ష్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయము
22వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అబద్ధికుడు ఎవరు? హూ ఇస్ అ లయర్? అబద్ధికుడు ఎవరంటే క్రీస్తును తృణీకరించేవాడు. ఏసే క్రీస్తు మస్సయ, రాబోయే దేవుడు, రక్షకుడు అని తృణీకరించే వాడే అబద్ధికుడు. అటువంటి వాడే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. తండ్రిని తృణీకరిస్తాడు, కుమారుని తృణీకరిస్తాడు. గనుక ఎవరైతే తండ్రిని తృణీకరిస్తారో వాళ్ళు కుమారుని కూడా తృణీకరిస్తారు. ఎవరైతే తండ్రిని ఒప్పుకుంటారో కుమారుని కూడా ఒప్పుకుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంత్యక్రీస్తు ఎటువంటి సిద్ధాంతం కలిగి వస్తాడో అనే సంగతి చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు 5వ పాయింట్కి మనం వచ్చినాం. ఈ 5వ పాయింట్లో ఈ యొక్క ధర్మ విరోధి, పాప పురుషుడు, క్రీస్తు విరోధి, చిన్న కొమ్ము, మృగము, తూర్పు నుంచి వచ్చే ఈ యొక్క ఉత్తరం నుంచి వచ్చే రాజు, ఈ యొక్క ధర్మాన్ని, యేసు ప్రభుని తృణీకరించేవాడు. ఆల్రెడీ మనం చూసినాము, దేవుని ఆత్మ చేత వచ్చేవాడు కాదు, లేకపోతే అంటే క్రీస్తును విరోధించే ఆత్మతో వచ్చేవాడు అని చాలా స్పష్టంగా మనము చూసుకున్నాం. ఆయన యొక్క శక్తి, అధికారము ఎక్కడి నుంచి ఆయన పొందుకోబోతున్నాడు, ఎక్కడి నుంచి లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? వాట్ డస్ ద స్క్రిప్చర్ సే? ఈ ప్రకటన గ్రంథంలో మీరు చూడండి, 13వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, డ్రాగన్ గేవ్ హిస్ పవర్, హిస్ థ్రోన్ అండ్ గ్రేట్ అథారిటీ టు ద బీస్ట్. ఈ యొక్క మృగానికి, క్రీస్తు విరోధి అనబడే వ్యక్తికి ఈ యొక్క ఘట సర్పము శక్తియు అధికారమును, తన సింహాసనాన్ని అంత్యక్రీస్తుకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ ఘట సర్పం ఎవరు? సరే, సొంతగా మనము ఏది పడితే అది మాట్లాడుకోకుండా లేఖనాలలో ఈ ఘట సర్పం ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఈ ఘట సర్పానికి ఒక శక్తి కలదు, సింహాసనం కలదు, అధికారం కలదు. కలిగుంటేనే కదా ఆ శక్తిని, సింహాసనమును, అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఈ ధర్మ విరోధి అయిన ఈ అబద్ధ ఏమంటారంటే క్రీస్తును విరోధించే మనిషికి ఆయన అధికారాన్ని, శక్తిని, సింహాసనాన్ని ఇస్తున్నాడు. ఎవరు ఈ ఘట సర్పం? ఎవరు? లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? సొంతగా మనము అర్థం చేసుకోవడం కాదు, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ ఘట సర్పం ఎవరు అని రాయబడింది. ద గ్రేట్ డ్రాగన్, ఈ ఘట సర్పము కిందకు త్రోయబడ్డాడు. ఎవరు అంటే ద ఏన్షియంట్ సర్పెంట్. సర్పెంట్ అంటే పాము అని పిలువబడ్డాడు. హూ ఇస్ కాల్డ్ డెవిల్, దురాత్మ, అండ్ సేటన్, సాతాను. అంటే ఇప్పుడు ఘట సర్పం ఎవరు? ఈ యొక్క పడవేయబడిన ఆ యొక్క లూసిఫర్, ఆ ప్రధాన దూత, ఈ యొక్క పాముతో పోల్చబడిన వాడు, లేకపోతే డెవిల్, సాతానని మనం గ్రహించాలి. ఇప్పుడు వెనుకకు తిరిగి చూసినట్లయితే అదే వచనాన్ని చూడండి. ఆ యొక్క సాతాను, ఆ డెవిల్, ఆ ఘట సర్పము తన యొక్క సింహాసనాన్ని, శక్తిని, అధికారమును క్రీస్తు విరోధి ఆ యొక్క యాంటీ క్రైస్ట్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఆలోచన చేయండి, సింహాసనాన్నే ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, అధికారం, గ్రేట్ అథారిటీ, గొప్ప అధికారం ఇస్తున్నాడు. అంటే ఎటువంటి బేభత్సంను ఆయన ఈ భూమి పైన సృష్టించబోతున్నాడు, చేయబోతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడబోతున్నాడు, ఏ కాలంలో రాబోతున్నాడు, ఎలా మనం ఆయనను గుర్తించగలము, లేఖనాలు ఏమి చెప్తా ఉన్నాయి అంటే మనకు కొన్ని సూచనలు ఉంటేనే తప్ప మనకి అర్థం చేసుకోవచ్చు ఆయన వచ్చి ఉన్నాడు,
ఆయన ప్రత్యక్షమైనాడు, ఈయననే ఆయన అని మనము గుర్తించగలిగిన కొద్దిగా సూచనలు, టైం లైన్ లో ఏమైనా సూచనలు ఉన్నాయా? ఎప్పుడు ఆయన రావచ్చు? దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో ఎవరైతే ఆ విరోధి లేకపోతే యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడో, ఎటువంటి రీతిగా ఆయన యెరూషలేములో ఉన్న ఆలయంను పాడు చేయబోతున్నాడో, నాశనం చేయబోతున్నాడో, ఏ రీతిగా అయితే ఆయన ఒక నిబంధన చేయబోతున్నాడో, దేవుని బిడ్డలారా లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, he will confirm a covenant with many for 1/7. ఆయన 7 అంటే ఆ 7 దేనికి సాదృశ్యము అంటే 7 సంవత్సరాలకు సాదృశ్యం. ఆయన ఒక నిబంధన చేయబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్థమైంది ఆయన టీం ఎటువంటి టీము మనం చూసినాం, ఆయన ఎటువంటి టీంతో వస్తున్నాడో మనం చూసినాము. కానీ ఎవరితో ఆయన నిబంధన చేయబోతున్నాడు అంటే అది ఇశ్రాయెల్కి సంబంధించింది, యూదులకు సంబంధించింది. ఒక కవనెంట్, ఒక నిబంధన చేయబోతున్నారు, ఒక అగ్రిమెంట్ రాసుకోబోతున్నారు. ఒక అగ్రిమెంట్ లోనికి ఆయన రాబోతున్నాడు. బహుశా అది ఆలయంకు సంబంధించి, ఆ యొక్క ఆలయం కట్టడకు సంబంధించిన ఏదో ఒక అగ్రిమెంట్ ఏదో జరగబోతుందని మనం గ్రహించాలి. అది 7 సంవత్సరాలు ఉండబోతా ఉంది. అంటే 7 సంవత్సరాలు ఇక్కడ రాయబడ్డాయి కదా, అయితే 7 సంవత్సరాలు గ్రేట్ ట్రిబులేషన్ ఉండబోతుందని చాలా మంది బోధ చేస్తా ఉన్నారు. కవనెంట్ అంటే ఒక పీస్ ట్రీటీ అని చేయబోతున్నాడు. సమాధానంతో కూడిన ఒక నిబంధన, ఒక కవనెంట్ చేయబోతున్నాడు. అది గ్రేట్ ట్రిబులేషన్ కి బిగినింగ్ కాదు, కవనెంట్ కి బిగినింగ్. అది అగ్రిమెంట్ కి బిగినింగ్. అది ఆ హింసకు లేకపోతే ఆ యొక్క భయంకరమైన ట్రిబులేషన్ కి ప్రారంభం కాదని, ఏదైతే పీస్ ట్రీటీ చేయబోతున్నాడో, సమాధానముతో కూడిన ఒక అగ్రిమెంట్ చేయబోతున్నాడు, దానికి ప్రారంభము అది 7 సంవత్సరాలు. అంటే కాలంలో మనం గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క అన్య సాంప్రదాయానికి, సామ్రాజ్యానికి సంబంధించిన ఆ టీమ్స్, ఇప్పుడంతా ఇస్రాయల్ ఒక యుద్ధ వాతావరణంలో ఉంది. ఇజ్రాయెల్ని వైప్అవుట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇస్లామిక్ నేషన్స్ అన్ని వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాయి, విరుద్ధంగా నిలబడతా ఉన్నాయి. కానీ దేవుడు అద్భుత రీతిగా ఇస్రాయెల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏ ప్రవచనాలు అయితే రాయబడ్డాయో అవన్నీ నెరవేర్చబడాలి. ఒక పీస్ ట్రీటీ జరగబోతుంది. మనందరూ న్యూస్లు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ పీస్ ట్రీటీ జరగబోతుందో, ఆ పీస్ ట్రీటీని లీడ్ చేసే వ్యక్తి యాంటీ క్రైస్ట్ కాబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత బైబిల్ ఏం చెప్తా ఉందంటే 9వ అధ్యాయంలో 26వ వచనము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఆయన ఏ నిబంధన అయితే చేసినాడో ఆ నిబంధన మధ్యలో హీ విల్ పుట్ అన్ ఎండ్ టు సాక్రిఫైస్. అందుకోసం నేను చెప్పాను, ఆ నిబంధన ఈ అన్య సామ్రాజ్యం నుంచి ఇస్రాయల్కి మధ్యలో ఉంటుంది, ఆలయంకి సంబంధించింది ఉంటుంది, ఆలయంలో జరిగే దానికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఆ 7 years మధ్యలో, అంటే 3.5 years, అంటే 42 నెలలు పూర్తి అయిన వెంటనే మధ్యలోనే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 7 he will put an end to sacrifice. ఆయన ప్రవేశించి దాన్ని ఆపివేస్తాడు. అప్పుడు ఈ దానియేలు ఏదైతే ప్రవచిస్తున్నాడో, ఇదే ప్రవచనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కోట్ చేస్తారు. ఇదే ప్రవచనము మార్కు సువార్త 13వ అధ్యాయంలో కోట్ చేయబడింది. ఇదే ప్రవచనము ఆ యొక్క లూకాసు సువార్త 21వ అధ్యాయంలో కోట్ చేయబడిన ప్రవచనము. ఆ ప్రవచనం ఏంటిది? ఆయన ఆలయంలో ప్రవేశిస్తాడు, ఇజ్రాయెల్లో ప్రవేశిస్తాడు, యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఆలయంలో ప్రవేశించి ఆ యొక్క సాక్రిఫైసెస్ ని యూదులు స్టార్ట్ చేసిన దాన్ని ముగించేస్తాడు, ఆపివేసి హేకరమైంది దాని స్థానంలో పెట్టి భయంకరమైన హింసను, మహా ట్రిబులేషన్ ని స్టార్ట్ చేస్తాడు. మొట్టమొదటిగా
గాయపాలవేది యూదులు. ఎందుకంటే యెరూషలేములో ప్రారంభమవుతున్నది, అది భూదిగంతములంతా స్ప్రెడ్ కాబోతుందన్న సంగతిని మనము గ్రహించాలి. సో గ్రేట్ ట్రిబులేషన్ అనేది 7 years కాదు. బయట బోధిస్తున్నారు, రకరకాలుగా బోధిస్తున్నారు, ఎవరికి తోస్తే అట్లా బోధిస్తున్నారు, కానీ బైబిల్ యొక్క వివరణను సరిగా అర్థం చేసుకోకుండా దేవుడు ఎలా ప్రత్యక్షపరిచినాడు, ఆ కాలమును ఏ టైంలో ఆయన హింసను ప్రారంభిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయో అర్థం చేసుకోకుండా సొంత బోధలు బోధిస్తున్నారు. బోధించేవారు అట్లా బోధించినారు కాబట్టి వాళ్ళు అట్లా అర్థం చేసుకొని వేరే వాళ్ళకి బోధిస్తా ఉన్నారు. కొన్నిసార్లు ఎక్కడైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో, తరబీదు అవుతున్నారో, అక్కడ సరిగా తరబీదు వాళ్ళకు చేయడం లేదు. 7 సంవత్సరాలు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కవనెంట్ అగ్రిమెంట్ టైం. కానీ ఆ 7 years పీస్ ట్రీటీలో ఆయన విరోధించి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని బ్రేక్ చేసి, మోసం చేసి ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. అప్పుడు హేకరమైంది మహాశ్రమలు ప్రారంభిస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ వచనంలో 42 నెలలు వాళ్ళకి ఇవ్వబడింది ఆలయమును త్రొక్కడానికి, అన్యులకు ఇవ్వబడింది త్రొక్కడానికి. ఆ యొక్క బయట ఉన్న ప్రాంగణము వాళ్ళకి ఇవ్వబడింది త్రొక్కబడ్డానికి. ఎంతకాలము ఆ యొక్క పట్టణము త్రొక్కబడుతుంది అని రాయబడింది? 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు. ద టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్ ఈజ్ నాట్ 7 years. The time of great tribulation is only 42 months. It is 3.5 years అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాలంలో ఆ 7 ఏళ్ల ట్రీటీ మనం చూస్తున్నప్పుడు అర్థమై చేసుకోవాలా, అలర్ట్ అయిపోవాలా. మిడిల్ ఆఫ్ ద 3.5 years he will bring great tribulation. ఆయనకి ఇవ్వబడిన కాలము 42 months మాత్రమే. దేవుని బిడ్డలారా, ఇస్లామిక్ సిద్ధాంతాలలో వాళ్ళకొచ్చే వాళ్ళ సేవియర్, వాళ్ళ రక్షకుడు, వాళ్ళ పక్షంన యుద్ధము చేసి అల్ మహదీ అని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడంట అంటే వాళ్ళ సిద్ధాంత ప్రకారము అన్ని దేశాలను ఓడగొట్టి ఇస్లామిక్ దేశాలుగా షరియా లాని తీసుకుని వచ్చి ఇస్లామిక్ నేషన్ గా చేయబోతున్నాడు అని వాళ్ళు నమ్ముతారు. ఆయన వచ్చి ఆయన ఎంతకాలము భూమి పైన ఉంటాడు అని వాళ్ళు నమ్ముతున్నారు తెలుసా? 7 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాలు మాత్రమే. దయచేసి ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోండి. దయచేసి ఎప్పుడు కూడా సెషన్ నడిచేటప్పుడు ఏ కంట్రోల్స్ కూడా దయచేసి మీరు ముట్టకండి, డిస్టర్బ్ చేయకండి. మనకు ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఇమీడియట్ గా కనెక్ట్ అయినా కానీ కూడా ఇమీడియట్ గా అన్మ్యూట్ చేసుకోండి. ఆమేన్. కాబట్టి ఈ యొక్క ధర్మ విరోధి ఏం చేయబోతున్నాడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఆయన 42 నెలలు భయంకరమైన బేభత్సమును, హింసను, వ్యతిరేకతను ఇక భూమిపైకి యూదులకు, క్రైస్తవులకు అన తీసుకొని రాబోతా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? మనకు ఆల్రెడీ ఎన్నో సెషన్స్లలో మీకు చెప్పాను. ఈ యొక్క మాథ్యూ 24 మీరు చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆయన రాకుండా క్రీస్తు రాడు, కానీ ఆయన రావాలంటే ఆయనను అడ్డగించే వ్యక్తి జరిగిపోవాలి. సో ఆ విషయము చాలా మంది చాలా రకాలుగా బోధించడం మనం చూస్తాం, కానీ ఆయనను విరోధించేది ఆయన అనే మాట మనకు లేఖనాలలో చూస్తా ఉన్నాము. సంఘము విరోధిస్తుంది కాబట్టి సంఘమే మధ్యలోంచి వెళ్ళిపోతుంది అని బోధ చేసేవారు ఉన్నారు. సంఘాన్ని ఎప్పుడు కూడా ఆయన సంబోధించబడలేదు. సంఘాన్ని స్త్రీతో పోల్చబడింది, షీ అని పోల్చబడింది. సంఘము కాదు విరోధించేది, అంత్యక్రీస్తును విరోధించేది సంఘము కాదు. రెండోది, పరిశుద్ధాత్ముడు విరోధిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మధ్యలో వెళ్ళిపోతాడని చెప్తారు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు రాలేదు, ఇంకా యేసుప్రభు వచ్చే వరకు మనకు పరిశుద్ధాత్ముడు అవసరము. యుగ సమాప్తి వరకు దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచుతానని చెప్పినాడు, తోడుగా ఉంటానని చెప్పినాడు, చెయ్యి విడవడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు రావాలంటే యేసుప్రభు కంటే ముందు అంత్యక్రీస్తు రావాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆయన రావాలి అంటే అడ్డగించేవాడు పక్కకి
తొలగాలని చూస్తున్నాము. అది సంఘము కాదని, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు కాదని ప్రీవియస్ సెషన్స్లలో ఆల్రెడీ నేను మీకు చాలా స్పష్టంగా బోధించి ఉన్నాను. ఆల్రెడీ టాట్ యు. అది ఎవరు, లేఖనాలు బట్టి ప్రవచనాలు బట్టి ఎవరు అని మనము ధ్యానం చేసినట్లయితే మీరు చూడండి, ఈ విషయము మనకు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తున్నాము. ఆయన అడ్డగించేవాడు అడ్డం తొలుగుతూనే తప్ప అంత్యక్రీస్తు వస్తాడు, అంత్యక్రీస్తు వస్తేనే తప్ప యేసు ప్రభు రెండో రాకడ జరుగుతుందని పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడు మనతో పాటు యేసు ప్రభు వచ్చే వరకు ఉంటాడు. ఈ యొక్క సంఘం కూడా కాదు విరోధించేది, ఎందుకంటే స్త్రీతో సంఘాన్ని స్త్రీతో పోల్చినాడు, కానీ ఆయనను సంబోధించబడలేదు. కానీ ఈ ఆయన ఎవరు? అంతక్రీస్తును ఆపగలిగిన శక్తి కలిగిన ఆయన ఎవరు? అంత సామర్థ్యము శక్తి కలిగి విరోధించగలిగిన ఆయన ఎంత భయంకరమైన శక్తితో వస్తాడో, విరోధించి ఆపగలిగిన శక్తి ఎవరు? మనము గ్రహించాలా? చాలా శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలి అని మనం గ్రహించాలి. అయితే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఈ యొక్క మహాశ్రమలు ఏదైతే యాంటీక్రైస్ట్ తేబోతున్నాడో, ఆయన తేక ముందు దానియేలు 12వ అధ్యాయము 1వ వచనంలో, అంటే కిందటి వచనాలు చదవండి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి అటువంటి భయంకరమైన శ్రమలు ఏ మనిషికి ఏ దేశానికి ఎప్పుడు జరగలేదు. మీ జనులు ఆయనకు అప్పగించబడతారని అక్కడ రాయబడి ఉంది. దానియేలు ప్రజలు ఎవరు? యూదులు, ఇశ్రాయేలీయులు. మనం గ్రహించాలి. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఎప్పుడైతే మిఖాయేలు, ప్రధాన దూత అయిన మిఖాయేలు, మీ ప్రజలను కాపాడువాడు అంటే, మీ ప్రజలు అంటే ఎవరు? దానియేలు ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు, యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం. జ్ఞాపకం తెచ్చుకోండి, దేవుడు మిఖాయేలు దూతకు ఇచ్చిన పని ఏంటిదంటే, ఆ ప్రజలను కాపాడే పనిని దేవుడు అప్పగించినాడు. ఎప్పుడైతే మిఖాయేలు దూతకు ఆజ్ఞాపించబడతాడో, పక్కకు జరగయ్యా నీవు. ఎందుకంటే మిఖాయేలు దూత ఎవరు? ఈ లూసిఫరు ఏ ర్యాంకులో అయితే ఉండేనో ప్రధాన దూతగా, ఈ మిఖాయేలు దూత, లూసిఫర్, ఇంకా గాబ్రియల్ దూత, ఈ ప్రధాన దూతలు ఏ ర్యాంక్ లో ఉండేనో, ఈ మిఖాయేలు దూత కూడా అటువంటి ర్యాంక్ లో ఉన్నవాడు. ఈ సాతాను, లూసిఫర్ పాపం చేసినప్పుడు త్రోసివేయబడ్డాడు కదా, ఆయన త్రోసివేసే పనిలో నిలబడిన వాడే ఈ మిఖాయేలు దూత. దేవుడు వాడుకున్న దూత. అటువంటి శక్తి, సామర్థ్యము, ఆపగలిగిన శక్తి కేవలము మిఖాయేలు దూతకు మాత్రమే ఉంది. ఎందుకంటే అంత్యక్రీస్తు సాతాను ఆత్మతో రాబోతున్నాడు, సాతాను శక్తితో రాబోతున్నాడు, సాతాను సింహాసనం వారికి ఇవ్వబడబోతుంది. కానీ సాతాను అడ్డగించగలిగిన శక్తి, సామర్థ్యము కేవలము మిఖాయేలు దూతకు మాత్రమే ఉంది. ఆ మిఖాయేలు దూతకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటిదంటే, ఆ యొక్క ప్రజలను కాపాడే బాధ్యతను, ఇశ్రాయేలుని కాపాడే బాధ్యతను ఒక ప్రొటెక్టర్ గా దేవుడు నియమించినాడు. ఎప్పుడైతే దేవుడు నీ సమయం అయిపోయింది మిఖాయేలు జరుగు అంటాడు, అని జరుగుతాడు. అప్పుడే అంత్యక్రీస్తు ఇజ్రాయెల్లోకి ప్రవేశించగలుగుతాడు, యెరూషలేంలోనికి ప్రవేశించగలుగుతాడు, ఆలయంలో ప్రవేశించగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇదంతా ప్రవచనాలలో ముందుగానే రాయబడిన సంగతిని మనం అందరము గ్రహించాలి. ఆమేన్. సో ఇప్పుడు అడ్డగించువాడు అంటే ఎవరు కనబడుతున్నారు? మిఖాయేలు దూత కనబడుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, దేవుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత మిఖాయేలు దూతకు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి దేవుడు అప్పగించినాడు. దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దూత బయలుదేరి పరలోకం నుంచి వచ్చినప్పుడు ఆ వాయుమండలంలో ఉన్న దురాత్మ సమూహంలో ఆ యొక్క అధికారులు ఆపివేసినప్పుడు ఆయనను విడిపించడానికి వచ్చిన దూత ఎవరు అనుకుంటున్నారు? మీరు చూడండి 13వ వచనంలో, దెన్ మైకేల్, వన్ ఆఫ్ ద చీఫ్ ప్రిన్సెస్, కేమ్ టు హెల్ప్ మీ. ఆ దూత అంటున్నాడు, నన్ను విడిపించడానికి, నన్ను విడుదల చేయడానికి వాళ్ళ చేతిలోంచి ఆయన వచ్చినాడు. గమనించండి, దానియేలు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే,
ఇశ్రాయేల్ యొక్క విమోచన కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యో ప్రభువా, 70 సంవత్సరాల తర్వాత నువ్వు విమోచిస్తావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. పాపమును ఒప్పుకుంటున్నారు. ప్రభువా జ్ఞాపకం తెచ్చుకోవా, నేను ఒప్పుకుంటున్నానని దానియేలు ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ విషయంలో ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాడో దేవుడు ఈ దూతకు సందేశం ఇచ్చి పంపించినాడు. ఆ దూత సగం దూరం వచ్చిన తర్వాత ఆపివేయబడ్డాడు. ఆ లోకనాథులు, ఆ యొక్క వాయుల్ మండలంలో దురాత్మ సమూహంలో అధికారులు ఆపివేసినప్పుడు మికాలు వచ్చి విడిపించి పంపించినప్పుడే అప్పుడు ఇజ్రాయెల్ లోపలికి ఆ యొక్క ఎక్కడైతే క్షమించండి, దానియేలు ఎక్కడైతే ఉన్నాడో ఇజ్రాయెల్ గురించి దానియేలుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చినాడు. దానియేలు యొక్క ప్రజల గురించి ఏం కాబోతుందో దేవుడు ప్రత్యక్షత ఇచ్చినాడు. కాబట్టి ఎవరండి ఇజ్రాయెల్ని కాపాడే వాళ్ళు? ఎవరు? దేవుడు ఎవరికి అప్పగించినాడు అంటే మిఖాయేలు దూతకు అప్పగించినాడు సంగతిని మనము లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. దానియేలు గ్రంథము 20వ వచనము 10వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో కూడా మనం చూస్తాం. నేను తిరిగి వెళ్తున్నాను, మరలా నాకు సాయం చేయడానికి సపోర్ట్ చేయడానికి మిఖాయేలు తప్ప ఎవరు కూడా రారు అని అదే దూత ఒప్పుకుంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు గమనించండి, ఈ యొక్క క్రీస్తు విరోధి లోపలికి రావాలంటే ఎవరు తొలగిపోవాలండి? మిఖాయేలు తొలగిపోవాలా, అప్పుడే ఈ క్రీస్తు విరోధి రాగలుగుతాడు. అని వచ్చే సమయం ఎప్పుడు? 3.5 సంవత్సరాలు పీస్, సమాధానం దాటిన తర్వాత మధ్యలో దాన్ని విరగ్గొట్టి అనే గ్రేట్ ట్రిబులేషన్ ని తీసుకొని వస్తాడు. చాలా స్పష్టంగా మీకు సిస్టమాటిక్ గా, లైన్ గా, క్రోనోలాజికల్ గా ఏం జరగబోతుందో, దేని తర్వాత ఏం జరగబోతుందో మీకు స్పష్టంగా అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 7ది మనం చూసుకున్నట్లయితే ఆయన ఆలయంలో ప్రవేశిస్తాడు కదా, యూదుల యొక్క కాంటెక్స్ట్ లో వస్తాడు. ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, ఆయన 7వ అధ్యాయము 25వ వచనము మనం చూసుకున్నట్లయితే ఆయన మహోన్నతుడైన దేవునికి విరుద్ధంగా చాలా దూషణగా మాట్లాడతాడు. దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలను ఆయన అప్రెస్ చేస్తాడు, హింస చేస్తాడు. తర్వాత ఆయన ఏ కాలమైతే, ఏ టైమ్స్ అయితే ఆ యొక్క ధర్మశాస్త్రంలో కానీ గ్రంథాలలో రాయబడినాయి కానీ వాటినన్నిటినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. బహుశా కొత్తవి పట్టుకొని వస్తాడు, కొత్తవి పాటించాలని పట్టుకొని వస్తాడు, కొత్త విధి విధానాలు పట్టుకొని వస్తాడు. మీకు అర్థమవుతుంది కదా? రాబోయే దినాలలో ఆ ముద్రను ఎందుకు తేబోతున్నా మార్చి తీసుకొని వస్తాడు. కొత్త ఆరాధన పట్టుకొస్తాడు, కొత్త విధి విధానాలు పట్టుకొని వస్తాడు, కొత్త వాటికి లొంగలను పట్టుకొస్తాడు. పాతవి ఉన్నవి మార్చివేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. హల్లెలూయా. సో 7 విషయాలను మనం చూసుకున్నాం కదా. ఈ 13వ అధ్యాయంలో మనము మొదటి భాగంలోనే మనం ఉన్నాము. 7 పాయింట్స్ మనం చూసుకున్నాము. దాంట్లో ఎటువంటి సామ్రాజ్యం నుంచి ఆయన రాబోతున్నాడు? సముద్రం నుంచి మృగం రాబోతున్నాడు. అన్య సామ్రాజ్యము లీడ్ చేయబోతున్నాడు. యూదుడు కాదు, లేకపోతే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడు కాదు. ఎంతమంది అయితే యాంటీ క్రైస్టులు, క్రీస్తు విరోధులు లేచి వచ్చినారో ఈ 2000 సంవత్సరాలలో ఎవరు కూడా వాళ్ళు ఈ యొక్క ఏమంటారంటే మోస్ట్లీ all of those people who came and oppressed God's people were having Gentile origin. చాలా మట్టుకు వాళ్ళంతా అన్య సామ్రాజ్యం నుంచి లీడర్స్ గా వచ్చి దేవుని బిడ్డలను వాళ్ళని హాని చేసినట్లుగా మనకు చూస్తా ఉన్నాము. ఆయన యొక్క టీం ఎలా ఉంటుందో మనం చూసినాము. 7 తలకాయల నుంచి నాకు తలకాయగా ఉద్భవిస్తాడు. 10 కొమ్ములు అంటే 10 రాజులు, 10 కిరీటము, అధికారం ఇవ్వబడుతుంది. ఫాల్స్ ప్రాఫిట్ ఆయనతో పాటు నిలబడబోతున్నాడు ఆయన ప్రతినిధిగా. మనము టీంని గురించి మనం చూసుకున్నాము. ఆయనకు ఎటువంటి పేర్లు పెట్టబడినాయో బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తా ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం చూసుకున్నాము. ఆయన యొక్క డాక్ట్రినల్ బిలీఫ్ సిస్టమ్, ఆయన సిద్ధాంతము ఏముందో దానిని మనము చూసినాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటి చేస్తున్నాడు అంటే
ఒక నమ్మకం కలిగి ఉంటేనే చేస్తాడు. ఆ తప్పు నమ్మకం ఉంటే తప్పు విధానాలుగా వస్తాడు, కరెక్ట్ నమ్మకం ఉంటే కరెక్ట్ విధానంగా వస్తాడు. కానీ వాళ్ళ డాక్టర్నల్ బిలీఫ్ ఏంటి అని చూసినట్లయితే, ఆయన యేసు దేవుడు శరీరధారిగా వచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, తండ్రి పంపించినాడు. తృణీకరించే ఆత్మ, గమనించండి, ఆ తృణీకరించే ఆత్మ అది ఇస్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు మీరు గమనించండి, అన్ని ఇస్లామిక్ నేషన్స్ మాత్రమే. వాళ్ళలో ఉన్న డాక్ట్రినే అది, యేసు దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన యొక్క శక్తి, అధికారము, సింహాసనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఘట సర్పం అనే సాతాను తన సింహాసనాన్ని, తన శక్తిని, తన అధికారాన్ని వాడి చేతిలో పెట్టబోతున్నాడు. ఎటువంటి టైంలో ఆయన రాబోతున్నాడు మనం చెప్పినాము అంటే, ఆయన రావాలంటే ఫస్ట్ ఎవరు? మికాయల్ దూత జరిగిపోవాలి. ఆమేన్. అది ఎప్పుడు జరిగిపోతాడు అంటే, నాకు నా నా ఆలోచన ఏంటిదంటే, ఆయన యెరూషలేంలో 3.5 years బ్రేక్ చేసి లోపలికి వచ్చే టైంలో ఆయన జరుగుతాడు. ఈ పీస్ ట్రీటీ చేసేటప్పుడు ఆయన తొలగిపోడు. ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి విరోధిగా రాడాయన. ఒక అగ్రిమెంట్ చేసుకొని సమాధానంగా అక్కడ ఉంటారు, సమాధానంగా ఇటు ఉంటారు. ఆ టైంలో జరిగిపోడు. కానీ ఆ 3.5 years దాటిన తర్వాత ఎప్పుడైతే మిఖాయిల్ దూత జరుగుతాడో అప్పుడే ఈయన వస్తాడనే, అంటే ఈ యొక్క ప్రాఫెసీస్ అన్నిటినీ మనము దగ్గర పెట్టి చూసినట్లయితే, ఈయన ప్రవేశించాలంటే ఆయన జరగాల. ఈయన ప్రవేశించే టైం ఆలయంలోనికి, యెరూషలేంలోకి ఎప్పుడు అంటే 3.5 years తర్వాత చూస్తున్నాం. కాబట్టి ఆ టైం లైన్లో మనము పెట్టుకోవచ్చు. 7 years అగ్రిమెంట్ చేస్తాడు, తర్వాత మిడిల్లో మిఖాయిల్ దూత జరిగిపోతాడు, మిడిల్లో 3.5 years గ్రేట్ ట్రిబులేషన్ పట్టుకొస్తాడు. ఆ టైంలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో జరగబోతా ఉంది ఇదంతా. ఆయన వచ్చిన తర్వాత యూదులకు సంబంధించింది, లేకపోతే ఆలయానికి సంబంధించింది, దేవునికి సంబంధించిన ఆ లేఖనాలకి సంబంధించిన ఆ టైమ్స్ని, కాలమును, ఆ ధర్మ శాస్త్రానికి సంబంధించిన విధి విధానాల్ని మార్చి కొత్త విధి విధానాల్ని వాడు తీసుకొచ్చి బలవంతం పెడతాడన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. ఆమేన్. ఇప్పటి వరకు అంటే ప్రశ్నలకు కరెక్ట్గా మీకు అర్థం చేసుకునే రీతిగా ఒక్కొక్క పాయింట్స్కి ఎలా అర్థం చేసుకోవాలి అని రీతిగా ఒక్కొక్కటి చెప్పుకుంటా నేను వెళ్తా ఉంటున్నాను. కాబట్టి దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ 7 పాయింట్స్ మీరు చదవండి. నెక్స్ట్ వీడియో అన్నా అప్లోడ్ చేస్తాము కంటిన్యూస్గా. 8th పాయింట్ నుంచి 11th పాయింట్ వరకు నేను టీచ్ చేసి అన్న వీడియో అప్లోడ్ చేస్తాను. లేకపోతే 8th పాయింట్ నుంచి నెక్స్ట్ 11th పాయింట్ వరకు నేను నెక్స్ట్ సెషన్లో అన్న నేను తీసుకుంటాను. దేవుడు మీ అందరినీ బాగా దీవించును గాక. ఎదగండి, నేర్చుకోండి, ధ్యానించండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారండి. గాడ్ బ్లెస్ యూ.